ప్రైమ్ టైం తొలి విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ పై ఇప్పుడు జాతీయ నాయకుల దృష్టి పడింది. అన్ని పార్టీల తరపున జాతీయ స్థాయి నేతలు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ తరపున ప్రచారం చేయడానికి కశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ రాగా ఇప్పుడు బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఆంధ్ర నేలపైకొచ్చారు. కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ చంద్రబాబు, లోకేష్లపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఏపీలో పుత్రోదయం ఆగితేనే సూర్యోదయం సాధ్యమంటూ లోకేష్ పై చెణుకులు విసిరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్టిక్కర్లు అంటిస్తూ చంద్రబాబు స్టిక్కర్ చంద్రబాబుగా మారారంటూ చెలోక్తలు కూడా వేశారు. ఏపీలో మోదీ ప్రచారం. కర్నూలు బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని చంద్రబాబు, లోకేష్లపై సెటైర్లు వేసిన చౌకీదార్. ఈ సాయంత్రం కర్నూలులో ఓ ర్యాలీని ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి మోసపూరిత తెలుగుదేశం అవినీతి, బలహీనమైన పాలనలో ఏపీ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉంది. యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను. భారత ప్రజలంతా ఎన్డీఏ మిత్రపక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదలుచుకున్నా. ఇవి కర్నూలులో ప్రచారానికి వచ్చే ముందు ప్రధాని నరేంద్ర మోదీ అచ్చ తెలుగులో చేసిన ట్వీట్స్. అంటే కర్నూలులో తాను చెప్పబోయేదేంటో, తన ప్రసంగం ఎలా ఉండబోతోందో ముందే తెలుగు ప్రజలకు క్లారిటీ ఇచ్చి మరీ వచ్చారు మోదీ. ఎన్నికల పర్యటనలో భాగంగా కర్నూలు సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో ఏకరువు పెట్టారు. 5 ఏళ్ల క్రితం ప్రజలు ఓటేసిన కారణంగా అందరికీ తాను ప్రధాన సేవకుడిగా మారానని, ఈ 5 ఏళ్లలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశానని వివరించారు. ఈ 5 ఏళ్లలో ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని రకాలుగా శ్రమించానని తెలిపారు. 2014లో ప్రధాని అయిన తాను తొలి కేబినెట్ భేటీలోనే ఏపీకి ఆయువు పట్టైన పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేశానని గుర్తు చేశారు. అనంతపురంలో తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఈ చౌకీదారే అంటూ మోదీ ప్రకటించారు. కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మంజూరు చేసింది కూడా ఈ చౌకీదారే అని గుర్తు చేశారు. కర్నూలు, అనంతపురంలలో మెగా సోలార్ పవర్ పార్కులను ఏర్పాటు చేసింది. విశాఖపట్నానికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేటాయించింది. ఏపీలో తొలి ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటీలను మంజూరు చేసింది. రాష్ట్రంలో తొలి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఏపీలో తొలి విపత్తు నివారణ సంస్థను మంజూరు చేసింది కూడా ఈ చౌకీదారే అంటూ ఏపీకి కేటాయించిన విద్యాసంస్థల వివరాలన్నీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తొలి గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసింది. వైజాగ్, చెన్నై కారిడార్ కు పచ్చ జెండా ఊపింది తామే అని ప్రకటించిన ప్రధాని విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను విస్తరించామని, కడప, కర్నూలు ఎయిర్పోర్ట్లను ప్రారంభించామని చెప్పుకొచ్చారు. సాగర్మాలలో భాగంగా 2.5 లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని, ఏపీలోని యువతకు బంగారు భవిత ఏర్పడిందని తెలిపారు. ఇలా రాష్ట్రానికి తానెంత సాయం చేశానో చెప్పుకున్న మోదీ ఇంకా ఎక్కువ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించట్లేదని విమర్శించారు. ఏపీకి చేసిన సాయం గురించి వివరించాక మిగిలిన భాగమంతా టీడీపీని టార్గెట్ చేయడానికే మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సూర్యోదయం కావాలంటే సన్సెట్ కావాలని లోకేష్ పై సెటైర్లు వేశారు. ఏప్రిల్ 11న ప్రజలు వేసే ఒక్క ఓటుతో రాష్ట్రంలో సన్ రైజ్ కావడంతో పాటు సన్సెట్ కూడా అవుతుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడగడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్స్ అంటించుకున్నారని, ఇప్పుడు ఆయన స్టిక్కర్ బాబు అంటూ చంద్రబాబుకి మోదీ కొత్త పేరు పెట్టారు. इसी परिस्थिति में अब 11 अप्रैल 2019 को 2 बड़े काम होने जा रहे हैं. आपके एक वोट से 2 बड़े काम होने जा रहे हैं. आपको पता है अंग्रेजी में 2 शब्द है, एक SUN सन और दूसरा है SON सन. भाइयों बहनों, 11 अप्रैल को और आंध्र के इस चुनाव में हर मतदान के समय
आपके एक वोट से इस दिन आंध्र प्रदेश का सनराइज होगा, SUN सनराइज होगा। और लिख के रखो, भ्रष्टाचार का SON सेट होगा, भ्रष्टाचार का सनसेट होगा। आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? इसके लिए सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? इसके लिए सनसेट SON सेट सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? యూటర్న్ బాబు అబద్ధాలు చెప్పడంలో దిట్టని, యూటర్న్ బాబు స్టిక్కర్ బాబు అయిపోయారని, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొస్తే అందులో కూడా తన స్టిక్కర్ వేసుకున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గతంలో పథకం అమలైన తర్వాత కుంభకోణం జరిగేదన్న మోదీ ఇప్పుడు కుంభకోణం ప్లాన్ చేసి పథకాలను ప్రారంభిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి నుంచి అన్ని పథకాల్లోనూ కుంభకోణాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్రం లెక్కలు అడగడంతో యూటర్న్ తీసుకున్న చంద్రబాబు బెయిల్ గాడితో కలిసి దోస్తీ చేస్తున్నారని రాహుల్ చంద్రబాబు స్నేహంపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్లో హీరోలా మారాలనుకుంటున్న వారితో చంద్రబాబు స్నేహం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ వారసత్వ రాజకీయాలతో నిండిపోయిందన్న మోదీ టీడీపీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు కుటుంబ సభ్యులే ఎక్కువ మంది ఉన్నారని గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే మోదీ ప్రసంగం మొత్తం టీడీపీ చంద్రబాబు లోకేష్లపై విమర్శలకే అంకితమైపోయింది. ఎన్నికల ముందు రాజకీయ విమర్శల సహజమే అయినా ప్రధాని కేవలం విమర్శలకు పరిమితం అయ్యారు తప్ప ఏపీలో బీజేపీకి ఓటు వేస్తే తామేం చేస్తామో మాత్రం చెప్పకపోవడం కొసమెరుపు.